సో అన్నపూర్ణ గారు రెడీయా మీరు? రెడీ అండి. మీరేం చెప్పారు ఇందాక? ఆలు పాలక్ రైస్. ఆలు పాలక్ రైస్. ఓకే మరి ఆలు పాలక్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు పాలక్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చి బఠానీలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పాలకూర పేస్ట్ 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేద్దామండి. చేద్దామండి. ముందుగా ఆయిల్ వేసుకుందామండి. ఓకే, కొంచెం ఎక్కువే పడుతుంది. రైస్ ఐటమేగా అయినా కూడా ఎక్కువ అంటే ఇవి పాలకూర కొద్దిగా వేగాల కదా. ఓకే, జీలకర్ర, ఆవాలు కొద్దిగా చిటపటలాడగానే కరివేపాకు, పచ్చిమిర్చి. ఓకే, సో కారం అంతా పచ్చిమిర్చి. పచ్చిమిర్చితో ఇది కావాలంటే పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు. అంటే పిల్లలు తినకపోతే కొంచెం పక్కన పెట్టేస్తారు. ఆనియన్స్, కొద్దిగా వేగాలండి. ఓకే, సో పాలకూర ఎలా పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి? కొద్దిగా నూనె వేసి మగ్గించి పేస్ట్ చేస్తాను. ఓకే ఓకే, ఆల్రెడీ నూనెలో మగ్గించి పేస్ట్ చేసాను. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ పచ్చిమిరపకాయలు ఏమిటో బాగా ఘాటు ఉన్నట్టున్నాయి, మంచి ఘాటు స్మెల్ వస్తుంది వేగుతుంటే. కొద్దిగా పసుపు. ఓకే, సో జనరల్ గా ఆకుకూరలతో రైస్ ఐటమ్స్ అంటే ఎక్కువ మేతి కాంబినేషన్ ఇలా చేస్తూ ఉంటారు, పాలక్ రైస్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో మీరు ఆలు కూడా యాడ్ చేస్తున్నారు. కొద్దిగా బఠానీ అండి. ఓకే, మీ పిల్లలకి ఆలు అంటే ఇష్టమా? మా పిల్లలకు ఇష్టము, నా మనవరాలకి కూడా ఇష్టం. మీకు అప్పుడే మనవరాలు కూడానా? అవునండి. ఓహో, మా పాపకు మ్యారేజ్ అయిపోయింది. 4 years మనవరాలు. మా మనవరాలకి. మీ మనవరాలకు కూడా 4 years? బిర్యానీ ఆకు, కొద్దిగా లవంగా, ఇలాచి. ఓకే, అది. సో ఒకతేనా పాప మీకు? ఒక పాప, బాబండి. బాబు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. పాప జాబ్ చేస్తుంది. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి. మనవరాలు మీ దగ్గరే ఉంటుందా? అంటే హాలిడేస్ కదా, ఇప్పుడు ఇక్కడ ఉంటుంది. ఓ, మీ అల్లుడు గారు ఏం చేస్తూ ఉంటారు? ఆయన ఇప్పుడు పాలకూర పేస్ట్ వేస్తుంది. గోల్డ్ స్మిత్ అండి. గోల్డ్ స్మిత్. మనకి ఎంత అవసరం ఉంటే అంత వేస్తాం, రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా. సో ఏం పేరు మీ మనవరాల పేరు? నిఖిత. హాయ్ చెప్పండి నిఖితకి. నిఖిత హాయ్. సో స్కూల్కి వెళ్తుందా ఇప్పుడు? అవునండి, నర్సరీ స్టార్ట్ అయిందా? వెరీ గుడ్, చాలా షార్ప్. ఇప్పుడు పిల్లలందరూ అలాగే ఉన్నారు బేసిక్ గా. ఎవరైనా ఒకళ్ళైనా కొంచెం మామూలుగా కనిపిస్తున్నారంటే లేదు, అలా లేనే లేదు. ఏంటో మరి అన్ని నేర్చేసుకుంటున్నారు ఫాస్ట్ గా ఉన్నారు చాలా అసలు. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారిది బిజినెస్ అండి. ఏం పేరు ఆయన పేరు? రామేశ్వర్. సో అందరూ ఎవరికి వాళ్ళు బిజీ మీ ఇంట్లో. అంటే మీ బాబు కాలేజ్, మీ పాప అంటే ఎలాగో పెళ్ళి అయిపోయింది, మీ వారు బిజినెస్, మీకేమో మీ యాక్టివిటీస్. కిట్టీస్ ఉన్నాయండి. కిట్టీస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 కిట్టీలు ఉన్నాయి. 3 ఉన్నాయి. సరిపోద్ది అదే, ప్రతి వారం ఒక్కొక్కటి కదా, అంతేనా? ఇప్పుడు ఉడకబెట్టిన ఆలు, బంగాళదుంప. ఓకే, ఇలా అన్నీ ఉంటే హ్యాపీగా అసలు ఖాళీగా ఉన్నామన్న ఫీలింగే రాదు కదా. కొద్దిగా గరం మసాలా అండి. ఓకే, సో పాలకూర కొంచెం మనకి చప్పగా అలా ఉంటుంది కాబట్టి కాస్త కొద్దిగా ధనియా పొడి. ఘాటుగా చేసుకుంటే బాగుంటుంది ఈ రైస్ ఐటమ్. అంటే తిన్నదాన్ని బట్టండి, చాలా ఘాటు కావాలనుకుంటే ఘాటు వేసుకోవచ్చు. నార్మల్ గా అంటే బాక్స్ లో పెడితే చప్పగా అయిపోతుంది, అందుకే కొంచెం ఘాటుగా. అప్పటిదప్పట్లా అంటే కొద్దిగా మామూలుగా వేసుకుంటే అయిపోతుంది. అప్పుడప్పుడు తినేటప్పుడు కొద్దిగా ఉప్పులు కారాలు తక్కువ ఉన్నా కూడా ఆ వేడిలో మనకి బానే ఉంటుంది. మా ఇంట్లో కొంచెం నార్మల్ అండి. నార్మల్ గా తింటారా? ఓకే. కొద్దిగా ఉప్పు. సో రైస్ కి దీనికి సరిపడా.
కొద్దిగా పాలకూరలో కూడా వేసాను. సో ఎలాగో మనకి పాలకూరలో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది కదా, సో పాలకూర చేసుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు విషయంలో జాగ్రత్తగా జాగ్రత్త పడాలి. ఇప్పుడు రైస్ ఉడికించేసుకుని ఉడికించిన అన్నం. సో ఇలాంటి వాటికి మనకి మామూలు రైస్ అయితేనే బాగుంటుంది. ఇంకా డైలీ బాక్సెస్ లో పెట్టాలంటే బాస్మతి రైస్ పిల్లలకి జనరల్ గా బాస్మతి రైస్ అన్నిటికీ కూడా సెట్ అవ్వదు. ఇలాంటివి చేసుకునేటప్పుడు మామూలు ఉట్టన్నం అయితేనే మనకి బాగుంటుంది. ఇంకా పిల్లలకి పొద్దున్నే బాక్సెస్ కావాలి కదా ఏదో ఒకటి. ఇంకా మా మన్మరాలకి కూడా ఇలా చిన్న చిన్నగా చేసి పెడితే తను కూడా బాగా తింటుందా? మీకు దగ్గరలోనే ఉంటారా? ఇంటి దగ్గరే ఉంటుంది. మేము సికింద్రాబాద్, వాళ్ళు బోయినపల్లిలో ఉంటారు. ఓకే. అందులో కావాలంటే కొంచెం నిమ్మరసం అది కూడా పిండుకోవచ్చేమో. పిండుకోవచ్చు. నిమ్మరసము ఇంకా వేరే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా లాస్ట్ కొత్తిమీర వేస్తే కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. ఓకే. ఇంకా సర్వ్ చేద్దామండి. మామూలుగా మనం ఏమన్నా ఇట్లా ఆకుకూర పేస్ట్ వేస్తేనే చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. పాలక్ పన్నీర్ కానీ, కొత్తిమీర రైస్ చేసుకున్నా, పుదీనా రైస్ చేసుకున్నా, ఇవేంటంటే తిన్నప్పుడు ఆ ఫ్లేవర్స్ డిఫరెంట్ గా ఉంటాయి. చూడడానికి మాత్రం మనకి ఒకేలా అనిపిస్తుంది. సో రెడ్డిగా లాస్ట్ కొత్తిమీర. ఓకే. ఆలు పాలక్ రైస్ రెడీ. నైస్. ఓకే, మరి ఆలు పాలక్ రైస్ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు పాలక్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చి బఠానీలు, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు వేసి వేగనివ్వాలి. తర్వాత పాలకూర పేస్ట్ వేసి వేగాక ఉడికించిన బంగాళదుంపలు, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. చివరిగా అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు పాలక్ రైస్ రెడీ.